guys, this is Emma. Welcome to our channel RRP TV. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మూవీ. ఈ మధ్య కాలంలో మూవీస్ కి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు, చిన్న వాళ్ళ కాంచి పెద్ద వాళ్ళ దాకా. మూవీ ఎఫెక్ట్ ఎలా ఉంది అసలు మనకు తెలుసు. ఒకప్పుడు మూవీస్ ఏ మూవీలోనూ ఒక మెసేజ్ ఉంటుండే, సాంగ్స్ లో కానీ కంటెంట్ లో కానీ ప్రతి దాంట్లో. ఇప్పుడు వచ్చే మూవీలో సాంగ్ లో కానీ కంటెంట్ లో కానీ ప్రతి దాంట్లో రొమాంటిక్ ఉంటుంది. వాటిని చూసి కూడా చాలా మంది చెడిపోతున్నారు. మూవీ తప్పు అని నేను అంటలేను చేయడంలో, కానీ ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి మూవీలో అనేది ప్రతి ఒక్కటి పబ్లిక్ మాటలో తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో కూడా మనం అన్ని తెలుసుకుందాం. చలో ఇంకెందుకు లేట్, అన్ని వాళ్ళ విషయాలను తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. మీ నేమ్? శివకృష్ణ ప్రసాద్. మీ నేమ్? చేతన్. చేతన్. చైతన్. సో ఇప్పుడు మూవీస్ చూస్తున్నారా? చూస్తున్నాము. ఎలా ఉంది మూవీ ఎఫెక్ట్ ఇప్పుడు? వెనం బాగుంది. ఎందుకు అలా? చూడడానికి బాగుంది. అంతే. అంటే నేను అందరు ఏమంటున్నారంటే మూవీస్ తీయడంలో తప్పు లేదు. సో కంటెంట్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు కాలంలో ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుండే, ఇప్పుడు వచ్చే మూవీలో కూడా ఒక మెసేజ్ ఉండాలి. ఎలాంటి మెసేజ్ కూడా మీకు తెలుసు. అలాంటి కంటెంట్ తీయడం కరెక్ట్ అయినా రాంగ్? కొన్ని వాటికి కరెక్ట్, కొన్ని వాటికి రాంగ్. కొన్ని వాటికి ఏది కరెక్ట్? ఇప్పుడు సపోజ్ దేవరా సినిమానే తీసుకుందాం. దేవరా సినిమాలో మన ప్రాచీన యుగం గురించి చూపించారు. ఇంకా కొన్ని జనక అయితే కనక సినిమా ఉంది, ఒక మెసేజ్ ఇచ్చారు ఆ మూవీలో ఇలా ఫెయిల్ అవుతున్నాయి అవి అని చెప్పేసి. ఇంకా కంటెంట్ లేని మూవీలు అంటే మనకి అంతగా ఏం ఐడియా లేదు. ఎగ్జాంపుల్ బేబీ మూవీ, ఇట్లా కొన్ని కొన్ని మూవీస్ లో ప్రతి మూవీలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటున్నాయి. అంటే అవి మనం చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఫ్యామిలీస్ కూడా చూస్తారు. సో అలాంటివి చూసి ప్రెసెంట్ జనరేషన్ చాలా యూత్ కూడా చెడిపోతున్నారు. సో వాటిపై మీ ఒపీనియన్ అంటే ఇక అలా తీస్తారు, మనం ఏం చేయలేం కదా అక్క. వాటికి అంటే మీరు అట్రాక్ట్ అవుతున్నారు ఆల్రెడీ. మీరు కూడా అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా అవుతారు. ప్రతి ఒక్కరు సినిమా పోయిన వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యే కదా పోయేది చాలా మంది. అప్పుడు కాలంలో మూవీస్ అంటే చాలా రేర్ గా ఉండే, ఇప్పుడు థియేటర్ లో. ఇప్పుడు సినిమా అంటేనే అదే అయిపోతుంది. ఇంకా వన్ వీక్ లో సినిమా, అరే 1 వీక్ లో సినిమా వస్తుంది అంటారు. అరే మనం వెళ్ళాలి, పైసలు ఇప్పుడే జమ చేసుకోవాలి అంటే ఇప్పుడే మొత్తం పైసలు అని రెడీ చేసుకుంటున్నారు. అవును. ఎందుకంటే మూవీస్ కి అడిక్ట్ అయిపోయారు ఒకటేసారి. కొన్ని ఏమో హీరో ఫ్యాన్స్, ఇంకొకటేమో రొమాంటిక్ సీన్స్ కి అడిక్ట్ అయ్యారు చాలా మంది. క్లియర్ గా చెప్పండి, రొమాంటిక్ కా హీరో కా? రియల్ గా చెప్పండి. రియల్ గా చెప్పాలంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళ సినిమాలు అంటే పక్కా వారం రోజులు కాదు 1 మంత్ అయినా సరే ముందే బుక్ చేసుకుంటారు, టికెట్లు దొరుకుతున్నాయి అంటే. ఇంకా మిగతా సినిమాలు అంటే బాగుంది అంటే పోతారు, లేకపోతే లేదు. అందులో రొమాంటిక్ సీన్లు ఉన్నాయంటే ఇంకొంతమంది బాగా ఎగబడతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మూవీస్ తీయడంలో తప్పు లేదు. పాయింట్ ఏంటంటే ఒకవేళ మూవీస్ తీసినా కానీ ఎలాంటి కంటెంట్ తోటి మూవీస్ రిలీజ్ అవ్వాలి. ఒక మెసేజ్ ఉన్న మూవీ అయితే బాగుంటది, ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా సినిమాలు అంతే ఉంటాయి కదా. ఇప్పుడు సర్కార్ మూవీ ఉంది, అందులో మనకి రాజకీయం గురించి చూపిస్తారు అట్లా. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది బాయ్స్ చెప్పే మాట ఇది, మూవీస్ చూసి చాలా మంది అమ్మాయిలు చెడిపోతున్నారు అనే మాట. ఇది కరెక్టా రాంగా? కరెక్టా రాంగా అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అబ్బాయితో మాట్లాడతారు, ఇంకొక అబ్బాయితో మెసేజ్ చేస్తారు అని చెప్పేసి బాయ్స్ అంటారు. ఇది ఓన్లీ మీ భ్రమగా మాత్రమే మిగిలిపోయిందా? మీ మూవీస్ చూసి ఇట్లా తీసుకుంటున్నారు, ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని కాదు. అంటే ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు. అందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఉన్నారు. 50% అందరూ ఉన్నారు. ఓకే, థాంక్స్ బ్రో. హాయ్. హాయ్. మీ నేమ్? ఉదయ్. ఉదయ్. మూవీస్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది మీకు? మూవీస్ చూస్తున్నారు కదా. బెటర్. ఎందువల్ల బెటర్ అంటున్నారు? అంటే ఎందువల్ల అంటే అడుగుతున్నారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మూవీస్ చూడడం వల్ల ఏదైనా మూవీ చూసినా ఏం చూసినా ఒక మెసేజ్ కావాలి మనకి. సో ఇప్పుడు వచ్చే మూవీస్ వల్ల ఏమైనా మెసేజ్ ఉందా? అంటే ఏ ప్రకారంగా ఎలాంటి మెసేజెస్ అంటున్నారు? నేను ఏ ప్రకారంగా అంటున్నా అంటే ఒకప్పుడు మూవీస్ లో ప్రతి దాంట్లో ఒక గుడ్ మెసేజ్ ఉంటుండే. ఇప్పుడు వచ్చే ప్రతి మూవీలో కూడా రొమాంటిక్ సీన్స్, ఒకటి రొమాంటిక్ చాలా అంటే అది అలా ఉంటేనే చూస్తారని పబ్లిక్ అట్రాక్ట్ అవుతారని మూవీస్ తీస్తున్నారా లేకపోతే ఎలానో నాకు తెలియదు. సో మీ ఒపీనియన్ ఏంటి? అట్రాక్ట్ కోసమే తీస్తున్నారు పక్క. అది అలాంటి సీన్స్ ఉంటేనే చూస్తారు కాబట్టి తీస్తున్నారు వాళ్ళు. సో అలా తీయడం కరెక్టే అంటారా? కాదు, ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా చూస్తారు కదా, తప్పదు అట్లా చేయడం. సో ఇంకొకటి ఏమంటున్నా అంటే ప్రజెంట్ చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు ముసలిల వాళ్ళకు కూడా చాలా మూవీస్ చూస్తున్నారు. మనకి కొంచెం టైం ఉందంటే వెళ్ళి టీవీ పెట్టుకొని మూవీసే చూస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే 9th క్లాస్ స్టూడెంట్ కానీ 10th క్లాస్ స్టూడెంట్ కానీ వాళ్ళకంటూ అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. వాళ్ళు కూడా మూవీస్ చూసి లవ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది, కాకపోతే ఇదైపోతారు కదా, వాళ్ళు కూడా చెడిపోతున్నారు మొత్తం. సో మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో అలా అయిందా? ఈ మూవీ చూడగానే ఎందుకు ఇలాంటి సీన్ పెట్టారని ఎప్పుడైనా అనిపించిందా?
నార్మల్ గా మా లాంటి వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటే నార్మల్ మా ఏజ్ వాళ్ళని చూస్తారు అవన్నీ. కాకపోతే ఫ్యామిలీస్ తో పోయినప్పుడు అనిపిస్తాయి ఇలాంటి సీన్లు ఎందుకు పెడతారు, ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎలాంటి కంటెంట్ తోటి మూవీ తీయాలనుకుంటున్నారు? నార్మల్ ఇప్పుడు సొసైటీ గురించి ఇట్లా అట్లా తీస్తే బెటర్. ఇట్లా నార్మల్ లవ్ కోసం దానికోసం దీనికోసం అంటే సో ఇంకొకటి చాలా మంది అనే వర్డ్ ఏంటంటే గర్ల్స్ కూడా మూవీస్ చూసి దాంట్లో హీరోయిన్ ఎలా చేస్తుందో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ లో కూడా అలానే చేస్తున్నారు. అంటే ఒకరితో మాట్లాడడం, ఒకరితో చాటింగ్, ఇది ఎంతవరకు కరెక్ట్? అవును కరెక్ట్. అదైతే మా కళ్ళ ముంగంటే మస్తు మందిని చూసినాం. సో మూవీస్ చూసి చెడిపోతున్నారు అంటున్నారా? అవును పక్కా. ఓకే, థాంక్స్. ఆ డ్రెస్ స్టైలింగ్, ఆ హెయిర్ కట్స్ అంటారు నార్మల్, అవి చూసే చెడిపోతున్నారు. సో అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అప్పుడు కంటే ఇప్పుడే ఇంకా దారుణం అయిపోయారు మొత్తం. ఆ వెస్టర్న్ డ్రెస్సెస్ అంట ఏమేమో చేస్తున్నారు. మూవీస్ వల్లనే వాళ్ళు ఇలా అవుతున్నారు. పక్కా. థ్యాంక్స్ బ్రో. Okay. మీ నేమ్? శివ. మీ నేమ్? శివ. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో మూవీ ఎఫెక్ట్ ఎలా ఉంది? మూవీ ఎఫెక్ట్ చాలా బాగుంది. జనాలు చాలా నేర్చుకుంటున్నారు మూవీ చూసి ఎలా బిహేవ్ చేయాలో ఎదుటి పర్సన్స్ తో. తర్వాత మూవీలో ఉండే అచీవ్మెంట్స్ ఏదైతే తను ఇన్స్పిరేషన్ తీసుకొని జనాలకు ఏం చేయాలని కొంతమంది చేస్తున్నారు. కొన్ని వేస్ లో అయితే ఇబ్బందికరంగా కూడా ఉంది. అసలు మూవీస్ అంటే అప్పుడు కాలంలో మూవీస్ ఏంటంటే ఒక మెసేజ్ ఉంటుండే. సో ఇప్పుడు వచ్చే మూవీస్ లో అంత రొమాంటిక్ సీన్స్ కానీ సాంగ్ లో కానీ దేంట్లో కానీ అన్ని అలానే వస్తున్నాయి కదా. సో ఇప్పుడున్న మూవీస్ కరెక్టే అంటారా? కరెక్ట్. అది ప్రాచీన కాలం, ఇది కలియుగం. సో కలియుగంలో జనరేషన్ బట్టి ఎలా ఉంటే అలా వెళ్ళిపోవాలనేది కరెక్ట్ నా పాయింట్ ఆఫ్. పిల్లలు కూడా మూవీస్ చూసి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 9th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా మూవీస్ చూసి చాలా చెడిపోతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్ నేను కాలేజ్ కి వెళ్తున్నా అని చెప్పేసి మూవీ రిలీజ్ కాగానే కాలేజ్ బంక్ కొట్టి మరి మూవీకి వెళ్తున్నారు. మేము ఆఫీస్ లో బంక్ కొట్టి వెళ్తాం. అంటే మూవీకి ఎందుకు అంత అడిక్ట్ అవుతుంది? పాయింట్ ఏంటంటే ఒక బీరు కొట్టి మందాగి పడిపోయి సిగరెట్ తాగేదానికంటే ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఆ హీరో చేసిన యాక్టివిటీస్ ఏంది, ఆ హీరో చేయడం వల్ల మెసేజ్ తీసుకుంటారు. ఒక అమ్మాయిని లవ్ చేసి మోసపోయేది, ఒక మందాగి ఒక అడక్ట్ అయ్యి డ్రగ్స్ కి అడక్ట్ అయ్యేదానికంటే ఒక 150 రూపీస్ 200 రూపీస్ సినిమా టికెట్ పెట్టి ఒక హీరోయిజం, హీరో లక్షణాలు అయితే తెలుసుకుంటారని నేను నమ్ముతాను. మీరు చెప్పిన సమ్వేర్ 8.10% ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది 90% ఒక సినిమా చూసినప్పుడు ఒక హీరో చేసే యాక్టివిటీస్ గుర్తుపెట్టుకుంటారు, ఒక విలన్ చేసే యాక్టివిటీస్ ఎవరు గుర్తుపెట్టుకుని నా అభిప్రాయం. సో ఓకే, మీరు అన్నారు మూవీస్ వల్ల అంటే ఇప్పుడు మూవీస్ చూడడం వల్ల ఉపయోగం ఉంది అని అంటున్నారు. 100%. అంటే దేని వల్ల? దేని వల్ల ఇప్పుడు మూవీస్ లో మనం చూడడం వల్ల మెసేజ్ ఉంది అని అంటున్నారు కదా. సో ప్రెసెంట్ ఏంటంటే మనం చూసే ప్రతి మూవీలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటున్నాయి కదా, దాని వల్ల ఏం ఎఫెక్ట్ ఉందంటారు? మనకు కూడా తెలియాలి. ఫ్యూచర్ జనరేషన్ కి ఇప్పుడు ఏది నిజమో ఏది వాస్తవం కూడా తెలియాలి కదా. రొమాంటిక్ సీన్స్ అనేది పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జనాలు కూడా తీసుకునే ఉద్దేశం అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో చాలా మంది చెప్పేది ఏంటి అంటే మూవీస్ చూసి గర్ల్స్ ఇట్లా మూవీస్ లో కూడా ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంకొక అబ్బాయితో కాల్స్ మాట్లాడడం, షాపింగ్. సో మూవీస్ చూసి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు, అలానే చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్. మూవీ చూసి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఇంకొక అబ్బాయితో డేట్ చేస్తుంది, ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో సంబంధాలు పెట్టుకుంటారు. అది కూడా ఒక రాంగ్. బట్ ఇది మూవీ చూసి చెడిపోతారు అనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. బట్ అమ్మాయి ఇంటెన్సిటీ, మూవీ చూసిన ప్రతి అమ్మాయి అలా అవ్వాలని లేదు. ఆ అమ్మాయిలో ఇంటెన్సిటీ ఉంటే ఖచ్చితంగా తను చేస్తుంది. తను తప్పు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే దానికి మూవీ ఎఫెక్ట్ పడేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మూవీస్ వచ్చినా కానీ ఎలాంటి కంటెంట్ తో కావాలనుకుంటున్నారు? ఆల్ కంటెంట్స్. జనాలకు అన్ని ఉండాలి, అన్ని ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఫైట్స్. టు బి ఫ్రాంక్ మంచి తప్పితే ఏం తీసినా కూడా జనాలు మంచిగా చూస్తారు. అంటే ఇప్పుడు మంచి వద్దు కానీ చెడు కావాలి అని అంటున్నారు, అంతేనా? నేను కావాలి అనట్లేదు, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అంటున్నాను. ఇప్పుడు మంచి మెసేజ్ తో మూవీ వచ్చింది అనుకో, దాన్ని అందరు ఫాలో అయితే మొత్తం సొసైటీ అంతా మంచిగా తయారు అవ్వాలి కదా, అవ్వట్లేదు కదా. బట్ ఏ హీరో అయితే వాడు వేసుకునే స్టెప్పులు కానీ వాడి యాక్సెసరీస్ వాటినే ఫాలో అవుతున్నారు తప్పితే మెసేజ్ ని ఫాలో అవ్వట్లేదు కదా. సో మీరు కూడా అలానేనా? టు బి ఫ్రాంక్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీస్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ నేను పవన్ కళ్యాణ్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టము. తను చేసే యాక్టివిటీస్ లో మూవీ లైఫ్ ఎలా చేస్తాడో నేను రియల్ లైఫ్ లో అలా ఉండాలనుకుంటున్నా, అలా నా క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటున్నా. సో అలా చేసుకోబట్టి నాకు ఏమైతే అంటే ఆయనలో పాజిటివ్స్ ఏమున్నా నేను తీసుకుంటాను, దాన్ని బట్టి నేను నా క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటా. సో ఆయనలో పాజిటివ్స్ నేను తీసుకుంటా. సో నా పాయింట్ ఆఫ్ ఏంటంటే మూవీ అనేది కంపల్సరీ పర్టికులర్ ఎమోషన్, క్యారెక్టరైజేషన్, ఇండివిజువాలిటీ మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తే నేను నమ్ముతాను. సో ఆ మూవీ ఒక హీరోని చూసి దానిలాగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మూవీస్ నుంచి నా ఏంటంటే ఎంతవరకు మంచి ఉందో దాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ టైమ్ లో సినిమాలో కూడా చెడుతనం కూడా మా లాస్ట్ కి చెప్తారు. సో ఆ 3 hours ని ఎంటర్టైన్మెంట్ లో
నువ్వు ఈ సినిమాలో ఏది క్యాప్చర్ చేయాలో అదే క్యాప్చర్ చేయాలి నా పాయింట్. ఓకే థ్యాంక్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే పబ్లిక్ మాటల్లో ఇప్పుడు మూవీస్ ఎలా ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో నా నుంచి మా ఛానల్ నుంచి చెప్పేది ఏంటి అంటే, మూవీస్ చూడడం తప్పు లేదు, బట్ దాంట్లో వచ్చే సీన్స్ మన లైఫ్ లో రియాలిటీగా మనం తీసుకుంటున్నాం. దాన్ని మూవీగా చూసి కంటెంట్ గా వదిలేస్తలేం. అదే రియల్, మన లైఫ్ లో కూడా అలానే ఉంటది అని చెప్పేసి ప్రతిదీ మన లైఫ్ లోకి తీసుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాం. సో నేను చెప్పేది ఏంటి అంటే, లవర్స్ కైనా ఫ్యామిలీ పరంగానైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లైఫ్ ని లైఫ్ లాగానే చూడండి, మూవీస్ ని మూవీ లాగానే చూడండి, దేంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. ఇంకొకటి ఏంటి అంటే, దేనికి ఎక్కువ అడిక్ట్ అవ్వకండి. ఇంకా చిన్న పిల్లలకి ప్రజెంట్ ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కాలేజీకి అని చెప్పేసి మనీ ఎందుకు తీసుకుంటున్నారు, అది కూడా ఒకసారి పేరెంట్స్ ఆలోచించండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా RRP TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.